గుడ్ మార్నింగ్ గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ట్రేడింగ్ వీడియో. సో ఈ మధ్య చాలా కాలంగా లైవ్ ట్రేడ్ వీడియోస్ రికార్డ్ చేయట్లేదు. సో ఈరోజు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, పొద్దున్నే నేను ఒక 600 రూపీస్, నియర్లీ 570 రూపీస్ లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. సో రీజన్ ఏంటంటే, సో ఈ చార్ట్ని చూస్తా ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ లాగా చేసింది కదా. సో ఇలాగా, సో ఇలా ఎం ప్యాటర్న్ చేసింది అనమాట. ఐ మీన్ డబల్ టాప్ అంటారు. సో ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాల్సింది. బట్ నేను అక్కడ మిస్ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఇది మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ బ్రేక్ అయ్యి, ఆ టైంలో నేను ఏమనుకున్నా అంటే, సో ఇక్కడ ఇంకొంచెం పెద్దగా జూమ్ ఇన్ చేసి చూస్తే, సో ఒక స్వింగ్ అండి, ఇది ఒక స్వింగ్. ఇక్కడ ఇంకో కొంచెం పెద్ద ప్యాటర్న్ ఉందన్నమాట. సో ఇక్కడ బ్రేక్ అయింది అది. సో అది బ్రేక్ అయ్యి మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి సెకండ్ టైం బ్రేక్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకున్నా. బట్ బ్యాడ్ లక్, మన అనాలిసిస్ ఫెయిల్ అయింది. అది అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. సో నో ప్రాబ్లం, స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టుడే. ఒక మంచి ట్రేడ్ ఇంకొకసారి ట్రై చేద్దాం. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ట్రేడర్స్, అగైన్ మళ్ళీ నిఫ్టీలో ఎంటర్ అయ్యాను 74 దగ్గర. ఐ మీన్ 12,000 కాల్ని నేను సెల్ చేస్తున్నా పదే. ఈసారి కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకున్న 84 దగ్గర అనమాట. సో చూద్దాం, సేమ్ కాల్ని నేను మళ్ళీ కొట్టాను అరౌండ్ 74. సో జస్ట్ వాంట్ టు గివ్ యూ క్విక్ అప్డేట్. సో యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ మిస్టేక్స్ అవుతున్నాయి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి, అసలు ఈ రెసిస్టెన్స్ జోన్ని అది టచ్ చేయలేదు. టచ్ చేయకుండానే నేను ఎంట్రీ తీసుకుంటున్నా. సో అది నేను చేస్తున్న ఫస్ట్ మిస్టేక్. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి చేశాను, అగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ టైం చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలాక్స్ అయిపోయి దీంట్లో నుంచి బయటికి వచ్చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ modify to market order and పడదా just this. I'm not comfortable with this trade. సో అలాగా నేను ఇందులోంచి బయటకు వచ్చేసా. యాక్చువల్లీ సెకండ్ టైం చూద్దాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ టు డూ. సో బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ మిస్టేక్ చేయకూడదు. సో ఒకసారి అయితే మిస్టేక్ చేసా, సెకండ్ టైం కూడా మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయకూడదు. సో ఎనీవే, సో ఇది క్లియర్ కట్గా అది లెట్ ఇట్ టచ్ అవర్ రెసిస్టెన్స్. సో ఆ తర్వాత విల్ ప్లాన్ ద ట్రేడ్స్. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తా. ట్రేడర్స్, ఫైనల్గా ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది. సో మనం ఎగ్జిట్ అయ్యి మంచి పని అయింది. ఈ ఏరియాలో ఇంతకుముందు సెల్ కొట్టాం కదా 74 దగ్గర 84 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. యాక్చువల్గా ఉండింటే పగిలిపోయేది. సో యాక్చువల్లీ అదే మార్నింగ్ మనం వీడియోలో చెప్పింది కూడా, ఎగ్జాక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అయితే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్షన్ తీసుకొని మళ్ళీ అది దాన్ని బౌన్స్ అయ్యో ఇండిసిషన్ ఎక్కువ ఉంటుంది. కరెంట్లీ అదే జరుగుతుంది. సో మార్నింగ్ వచ్చేసి ఇలా కిందకి బ్రేక్ అయింది. సో ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకున్నా డౌన్ సైడ్, మళ్ళీ ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు ఒక పాసిబిలిటీ మనం ట్రేడ్ చేయాలి అంటే ఇంకేం లేదు, ఇది ఒకసారి మళ్ళీ ఇలా కిందకి రావాలి. సో కిందకు వచ్చి మళ్ళీ దాన్ని ఏదైనా ఇలా బ్రేక్ చేసేలాగా ఉంటే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. సో చూద్దాం, మనకి ఏదైనా పాసిబిలిటీ ఆపర్చునిటీ ఇస్తుందేమో. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. ఆర్ఎల్స్ ఇంకొకటి ఉంది, మర్చిపోయా. ఇప్పుడు ఇలా వెళ్ళింది కదా, సో ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ కొంచెం ఇలా బౌన్స్ అయ్యి మళ్ళీ ఇలా బ్రేక్ చేసినా కూడా ఇది మంచి ప్యాటర్న్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ వెరీ గుడ్. సో ఇది ఫామ్ అయితే చాలా బాగుంటుంది. చూద్దాం మనకి ఇవాళ ఏ ప్యాటర్న్ ఫామ్ చేస్తుందో. స్టే ట్యూన్. సో ట్రేడర్స్, జస్ట్ నౌ నేను ఒక ఎంట్రీ తీసుకున్నా. ఎగ్జాక్ట్గా ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది.
ఈ సపోర్ట్‌ని ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశా ఇలాగా. సో, ఈ ట్రెండ్ లైన్‌ని ప్రైస్ ఇలా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి ఇలా ఫాల్ అయ్యి సెకండ్ టైమ్ బ్రేక్ చేసే టైంలో సో, ఇక్కడ బై చేశా. చిన్న స్టాప్ లాస్ తీసుకొని ₹4 స్టాప్ లాస్. ఐ మీన్ సెల్ చేశాను ఆప్షన్‌ని. ₹4 స్టాప్ లాస్ అంటే ఒక ₹300 రిస్క్ తీసుకొని ఎంటర్ అయ్యా. సో, ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌లో. సో, ఇక్కడ ఎంటర్ అయ్యాను. కరెక్ట్‌గా 50 దగ్గర కరెంట్‌లీ 54 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నా. సో, చూద్దాం. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా ప్యాటర్న్స్ కోసం. యాక్చువల్లీ ఇదంతా పర్ఫెక్ట్‌గా ప్యాటర్న్స్ ఇవ్వట్లేదు. సో, ఈ కింద బ్రేక్ అయితే మాత్రం ఇది కొంచెం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితది. సో, అదైతే మనం ఖచ్చితంగా ట్రేడ్ చేస్తాం. అది ఫార్మ్ అయినప్పుడు. ప్రస్తుతానికి ఇలా ఉంది దీని పరిస్థితి. సో, ఇలా కింద బ్రేక్ అయితే మాత్రం దీన్ని ట్రేడ్ చేస్తా. సో, అప్పటి వరకు అయితే ఇప్పుడు కరెంట్‌లీ ఇది అప్ సైడ్ ఇట్లా ఒకసారి ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ సెకండ్ టైమ్ మళ్ళీ ఆ మూవ్‌మెంట్ చేస్తోంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. అండ్ అబోవ్ ది సో, దాని కిందే సపోర్ట్ ఉంది అని. సో, ఈ పాయింట్స్ మైండ్‌లో పెట్టుకొని ట్రేడ్ తీసుకున్నా. సో, ప్యాటర్న్ లేకపోయినా. సో, చూద్దాం మనకి ఈ ట్రేడ్ ఏం చేస్తదో. స్టాప్ లాస్ అయితే కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ. ₹300 రిస్క్ ఒక మంచి ట్రేడ్‌లో కవర్ అయిపోతది. పెద్ద ప్రాబ్లమ్ లేదు. లేదు మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఇది ఇక్కడి నుంచి ఇలా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోతే కూడా దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. మనకి మంచిదే. చూద్దాం. కరెంట్‌లీ అయితే ₹300 రిస్క్‌లో కూర్చొని ఉన్నాం. సో, ఆల్రెడీ 500 రిస్క్‌లో ఉంది మార్నింగ్. సో, ఇప్పుడు ఒక 300 రిస్క్, 800 రిస్క్ అయితది. సో, లెట్స్ సీ. ఐ హోప్ ఈ కింద బ్రేక్ అయితే మాత్రం మంచి ఫాలే రావచ్చు. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. సో, ట్రేడర్స్ ఫైనల్లీ బ్రేక్అవుట్ అయితే వచ్చింది షార్ప్‌గా. సో, 54లో ఉన్న మన స్టాప్ లాస్‌ని 51కి మారుస్తున్నా. సో, ₹1 రిస్క్‌లోకి మారుస్తున్నా దాన్ని. సో, జస్ట్ యాక్చువల్లీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యుంటే చాలా బాగా వెళ్ళుండొచ్చు. కానీ అది అప్ సైడ్ ఎళ్తుంది మార్కెట్. సో, నిఫ్టీ కూడా పైకి వెళ్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్చువల్‌గా ఇంతకుముందు నేను ఆ ట్రేడ్ తీసుకోవడానికి కారణం బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ ఏరియాలో ఉన్నింది. సో, నిఫ్టీ ఆల్రెడీ మార్నింగ్ ఒక రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది కదా! సో, మేబీ బ్యాంక్ నిఫ్టీ పుల్ బ్యాక్ వస్తే నిఫ్టీ కూడా వస్తదనే ఒక పాయింట్ మైండ్‌లో పెట్టుకొని ఎంటర్ అయ్యా. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. సో, వైస్ వర్సా నిఫ్టీ కూడా అక్కడి నుంచి పెరుగుతోందనమాట. సో, నేను పుట్‌ని షార్ట్ కొట్టి కూర్చున్నా. సో, కరెంట్‌లీ ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనకి ₹75 రిస్క్ ఉంది. లెట్స్ సీ ఇదేం చేస్తదో చూద్దాం. ఒకవేళ ఇది ఇక్కడ బ్రేక్ అయ్యి ఇలా ఫాల్ అయితే మనకి ఇవాళ మంచి ఇన్‌కమే వస్తది. అదర్‌వైజ్ స్టిల్ ₹600 రిస్క్‌లో ఉన్నాం ఇవాల్టికి ప్రస్తుతానికి. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. ఏదైనా స్టాప్ లాస్ మోడిఫై చేస్తే కూడా అప్డేట్ చేస్తాను. ట్రేడర్స్ జస్ట్ ఈ ట్రేడ్‌లో కొంచెం అగ్రెసివ్‌గా స్టాప్ లాస్ మోడిఫై చేస్తున్నా. సో, నెక్స్ట్ స్టాప్ లాస్ 47.20 దగ్గరికి 20 పైసా 47.30 పైసాకి మార్చేస్తున్నా. జస్ట్ లాకింగ్ లిటిల్ బిట్ ప్రాఫిట్. సో, ఓవరాల్‌గా అయితే మనం లాస్‌లోనే ఉంటాం. బట్ ఇది చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది పైకెళ్ళడానికి. సో, కాబట్టి ఎనీ టైమ్ ఇది రివర్స్ అయిపోతదేమో అని ఒక చిన్న డౌట్‌గా ఉంది. సో, యాక్చువల్లీ ఈ లో బ్రేక్ అయిన తర్వాత మారుద్దాం అనుకుంటున్నా కానీ ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ తీసుకుంది. ఇక్కడ ఒకసారి ఐ మీన్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది. సో, ఇక్కడ కూడా వచ్చింది కానీ అగైన్ సపోర్ట్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు పాసిబుల్ మూవ్ ఏముండొచ్చు బేసిక్‌గా ఇదొక బాటమ్. సో, అగైన్ ఒక బాటమ్. సో, డబుల్ బాటమ్ నెక్ లైన్ బ్రేక్ అంటారు దీన్ని. సో, ఇలా బ్రేక్ చేసి పైకెళ్ళిపోతే ఫాస్ట్‌గా వెళ్ళి మన ఇనీషియల్ స్టాప్ లాస్‌ని కూడా కొడతది. సో, దాన్ని మైండ్‌లో పెట్టుకొని నేను స్టాప్ లాస్ అగ్రెసివ్‌గా దగ్గరికి మార్చేసా. ఒకవేళ ఇది హిట్ అయ్యి ఎగ్జిట్ వెళ్ళిపోతే ఓకే. మనం మార్నింగ్ చేసిన లాస్‌లోంచి కొంత లాస్ కవర్ అవుతది గానీ, సో, స్టిల్ వి హ్యావ్ టైమ్. మనము మేజర్‌గా ప్యాటర్న్ చేసి ఎంటర్ అయిన ట్రేడ్ అయితే ఇంతవరకు లేదు. నేనేదో చిన్న చిన్న స్కాల్పింగ్ లాగా ఎంటర్ అవుతున్నా గానీ, మంచి ప్యాటర్న్ చేసి
ఎంటర్ అయిన ట్రేడ్ అయితే ఒకటే షార్ట్‌లో బిగ్ అమౌంట్ రావచ్చు. చూద్దాం హౌ ఇట్ విల్ బిహేవ్. నాకు తెలిసి స్టాప్ లాస్ కొట్టేసిండొచ్చు ఈ పాటికి ఇది. ఇంకా కొట్టలేదు. రెడీ టు హిట్. సో స్టే ట్యూన్. సో ఇది కొట్టేసిందిలే, ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సో నెక్స్ట్ ట్రేడ్ ఏదన్నా చేస్తే అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. సో ట్రేడర్స్ చాలాసేపు స్ట్రగుల్ అయింది, కింద పడుతుందేమో అన్నట్టు. సో జస్ట్ 1 మినిట్ బ్యాక్ మనకి స్టాప్ లాస్ హిట్ అయిందనమాట. సో దట్ ఈస్ గుడ్. ఎనీవే మనం మార్నింగ్ చేసిన 600 రూపీస్ లాస్లో నుంచి కొంత భాగం కవర్ చేసాం. సో టోటల్ 3 ట్రేడ్స్ చేసాం. సో బ్రోకరేజ్తో కలిపి 150 రూపీస్ అండ్ 300 అంటే ఆల్మోస్ట్ 450 రూపీస్ స్టిల్ మనం రికవరీ చేసుకోవాల్సి ఉంది. ఇంకా మనకి మంచి ట్రేడ్ దొరకలేదు చెప్పాలంటే. స్కాల్పింగ్స్ అన్నీ చేస్తున్నా పిచ్చి పిచ్చిగా. సో లెట్స్ సీ. మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక షోల్డర్. సో ఇదొక పెద్ద హెడ్ అండ్ ఇది ఇంకో షోల్డర్. జస్ట్ నౌ ఇప్పుడే ఇది బ్రేక్ అయ్యేలా ఉందన్నమాట. సో లెట్స్ సీ ఇక్కడ ఏదైనా ట్రేడ్ దొరుకుతుందేమో చూద్దాం. స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ట్రేడర్స్ జస్ట్ నౌ ఇప్పుడే ఒక ట్రేడ్ తీసుకున్నా. నిఫ్టీ 12,050 కాల్ ఆప్షన్ని 43.35 పైసాలో షార్ట్ కొట్టా అండ్ 50 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 35 అంటే 7 రూపీస్ రిస్క్ ఉంది. సో 7 రూపీస్ రిస్క్ అంటే ఓకే, 7 ఇంటూ 75 500 రూపీస్ రిస్క్. సో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయా అనేసి. సో బ్రేక్ అవ్వట్లేదు. లాస్ట్కి ఒక ట్రెండ్ లైన్ ఒక ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయ్యి ఈ లో ఇలా బ్రేక్ అయ్యే టైంలో సో ఈ లోలో సెల్ ఆర్డర్ ప్లేస్ చేశా. చూద్దాం ఈ ట్రేడ్ వర్కౌట్ అవుతుందా లేదా. సో ఇప్పుడు ఈ ట్రేడ్ వచ్చేసి ఈ లో ఇక్కడ ఉంది కదా. సో 39 కన్నా కింద కానీ బ్రేక్ అయితే అది హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ అవుతుంది. సో అప్పుడు అది మనకి పెద్ద ప్రాఫిట్స్ ఇస్తుంది. అదర్వైజ్ ఈ ట్రేడ్ ఫెయిల్ అవుతే సో బెటర్. ఇప్పటికే 3 ట్రేడ్స్ చేశా. ఇంకొక ట్రేడ్ అంటే 200 రూపీస్ బ్రోకరేజెసే పోతాయి. సో ఓవర్ ట్రేడ్ అయిపోతుంది అది. సో ఇట్స్ ఓకే. ఈరోజు వదిలేసి రేపు మళ్ళీ చూసుకుందాం. సో ఇవాళకి ఇదే లాస్ట్ ట్రేడ్. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ట్రేడర్స్ ఫైనల్గా లాస్ అయితే బుక్ చేసాం 787.50 పైసా. సో బ్రోకరేజ్తో కలిపి అరౌండ్ 1000 రూపీస్ అవుతుంది. సో మన డే లిమిట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాం. అండ్ ఇందాక అనుకున్నట్టుగా ఇంకా చాలు, ఓవర్ ట్రేడింగ్ అయిపోతుంది. సో ప్యాటర్న్స్ చేయకుండానే చాలా అటెంప్ట్స్ చేసి ఫెయిల్ అయ్యాము అనమాట. సో ఇక్కడ కొంచెం బ్రేక్ అయినట్టు అయింటే బాగుండేది. సో ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మన చేతిలో లేదు ఇది. సో ఓకే, ఈరోజు మంది కాదు కాబట్టి విల్ ట్రై అనదర్ డే. జస్ట్ అబ్జర్వ్ చేస్తా, ఇంకా ట్రేడ్స్ ఏం తీసుకోను. సో ఇవాళకి ఇదే వైండప్ చేస్తున్నా. సో స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో కాకపోతే చేతులు ఎలా బర్న్ అవుతాయో ఈ వీడియోలో మీకు అర్థమవుతది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. సపోర్ట్ దిస్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో అలాగే సపోర్ట్ చేయండి ఈ ఛానల్‌ని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.